హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఇప్పుడు ఎక్కడున్నా అబ్జర్వ్ చేయండి. నేను వచ్చి ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ లగ్జంబర్గ్ దగ్గర ఉన్నా. ఈ ఏరియా అంతా యూనివర్సిటీ ఏరియా. సరదాగా మీకు యూనివర్సిటీ చూపిస్తూ ఆ, కొన్ని డిస్కషన్స్, అంటే ఒకవేళ మీరు లగ్జంబర్గ్ రావాలంటే దానికి మార్గాలు ఏముంటాయి, ఇక్కడ ఎటువంటి జాబ్స్ ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఇదంతా మనకి యూనివర్సిటీ ఏరియా. సో సరదాగా నడుస్తూ మాట్లాడదాం. చాలా చలిగా ఉంది, ఎక్కువ మాట్లాడలేము, బట్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఇది వరల్డ్లో రిచెస్ట్ కంట్రీ. అంతేకాకుండా ఇక్కడ జీడిపి అరౌండ్ 1.3 యూరోస్ ఉంది. అంటే ఒక మనిషి యావరేజ్ సంపాదన 1,40,00,000 సంవత్సరానికి. అంటే అది యావరేజ్, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. అని జాబుల్లో చూసినా సరే 70,000 to 80,000 పెర్ యానం మినిమం శాలరీ. అంటే యావరేజ్ అంటే 70,000 to 80,000 యూరోస్ అంటే మనకు ఒక ఇయర్లీ 90 lakhs శాలరీ. సో ఖర్చులు కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో ఈ కంట్రీలో మీకు వైఫై ఫ్రీగా ఉంటుంది సిటీ అంతా, అండ్ మొత్తం ఎక్కడికి వెళ్ళిన ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. అది కూడా మనం డిస్కస్ చేసాం కదా. ఇది కాకుండా ఈ కంట్రీలో మీరు ఒకవేళ రావాలనుకుంటున్నారు, పాత్ ఏంటి, దానికోసం కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. మిగతాది మీరు కూడా గూగుల్ చేసి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫైండ్ అవుట్ చేయండి. సో యూనివర్సిటీ సైడ్ తిరుగుతున్నాను. మీరు ఒక ఆప్షన్ ఏంటంటే బీటెక్ తర్వాత ఎంఎస్ చేయొచ్చు. ఎంఎస్ చేయడానికి ఐఎల్స్ ఎగ్జామ్ రాసి, ఐఎల్స్ ఎగ్జామ్ ద్వారా స్కోర్ తెచ్చుకుని బీటెక్ ప్లస్ ఎంఎస్ అప్లై చేసి ఇక్కడ డిగ్రీ తెచ్చుకోవచ్చు. డిగ్రీతో పాటు పార్ట్ టైం అనేది అలౌడేనంట. సో పార్ట్ టైం చేసుకుంటూ మీరు డిగ్రీ చేసుకోవచ్చు. అది కాకుండా మీ డిగ్రీ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిషన్ వీసా తీసుకుని జాబ్ ట్రై చేసుకోవచ్చు. లేదా ఇక దగ్గరలో పక్కనే ఉన్న కంట్రీస్ ఉంటాయి, ఫ్రాన్స్ బార్డర్లో ఉండేది జర్మనీ, ఆ కంట్రీస్ కూడా రావచ్చు. మీరు వచ్చి అక్కడి నుంచి ట్రై చేయొచ్చు. లేదా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టయితే మీ స్కిల్స్ యూస్ చేసుకుని డైరెక్ట్ యూరోప్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. లింక్డ్ఇన్లో గట్రా మీకు అబ్రాడ్ జాబ్స్ ఉంటాయి, దాని నుంచి డైరెక్ట్గా అక్కడి నుంచి వీసా అప్లై చేసుకుని ట్రై చేయొచ్చు. ఇంటర్నల్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఈ కంట్రీలో ఎక్కువగా ఆపర్చునిటీస్ వచ్చి మనకి ఫైనాన్స్కి సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కువ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో బ్యాంకింగ్ ఎక్కడున్నా అక్కడ సాఫ్ట్వేర్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. సో సాఫ్ట్వేర్ వచ్చి మనకి సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డెఫినెట్లీ ఏఐ, ఇంకా ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీటన్నిటిలోని ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ఎయిమింగ్ ఫర్ ఇట్, డెఫినెట్లీ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ హియర్. అంటే అంత ఈజీ కాదు, అలా అయితే అందరూ వస్తారు కదా. సో ఆపర్చునిటీస్ ఉంటాయి, చిన్న కంట్రీ. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్లోనే మీరు దాంట్లో సస్టైన్ అవ్వాలంటే యూ నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనమాట. సో అది ఈ కంట్రీ గురించి. కంట్రీ జీడిపిలో వరల్డ్లో హైయెస్ట్, యావరేజ్ ఎర్నింగ్స్ కూడా వెరీ హై. కంట్రీ కూడా రిలేటివ్లీ సేఫ్ అంట, సెక్యూర్డ్ కంట్రీ. దర్ ఈస్ రిలేటివ్లీ లెస్ క్రైమ్ రేట్. ఎక్కువ ఇక్కడ అన్ని బ్యాంకింగ్ సంబంధించినవి, ఫైనాన్స్ సంబంధించినవి. మీరు బీటెక్ ఇక్కడ యూనివర్సిటీస్లో ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పక్క నుంచి వచ్చాను ఇందాక. ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్, మీరు బీటెక్ చేసినా ఇక్కడ వేరే డిపార్ట్మెంట్ దే విల్ అలౌ యూ. అదొక గ్రాడ్యుయేషన్లో యూజ్ చేసుకుని ఇక్కడ మీరు ఫైనాన్స్లో చేయాలనుకుంటే చేయొచ్చు. అట్లాగే సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా, అంటే చాలా ఎక్కువ ఉంది డెఫినెట్లీ. కానీ పొల్యూషన్ వైజ్ కానీ, నేను ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నాను, రోడ్డు మీద ఎటువంటి నాయిస్ మనకు వినబట్టలేదు, చూసారు కదా. సో ఫుల్లీ కనెక్టెడ్, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఒక 5 minutesలో వెళ్ళిపోయేలాగా ట్రాఫిక్ మంచిగా కనెక్ట్ చేశారు. అన్నీ ట్రామ్ ఉంది, ట్రైన్, ఎవ్రీథింగ్ వెల్ కనెక్టెడ్ సిటీ. సిటీ వైజ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, చదువుకోవచ్చు. సో ఇదొక డిఫరెంట్ థింగ్. అదే కాకుండా మీరు ఎంఎస్ కానీ అవసరం లేదు, పిహెచ్డీ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. రీసెర్చ్కి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు యూరోప్లో. లగ్జంబర్గ్ అనే కాదు, మిగతా కంట్రీస్, జర్మనీ, అన్ని చోట్ల కూడా మీరు ఎంటెక్ ఇండియాలో చేసి పిహెచ్డీ ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. సో లైక్ దట్ దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ హియర్. సో నేను ఇక్కడ జస్ట్ వచ్చిన లిమిటెడ్ టైంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తే మేబీ ఇట్ మైట్ బీ ఇన్స్పైరింగ్ ఫర్ యూ. యూనివర్సిటీ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఆల్వేస్ ఐ విల్ బీ మోర్ కనెక్టెడ్ వెన్ ఐ సీ సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఆల్రెడీ మన గేట్ ప్లేలిస్ట్లో మంచి వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం కదా. డెఫినెట్లీ గో త్రూ దెమ్, ప్రిపేర్ వెల్, ఎయిమ్ ఫర్ వెరీ హై. వెదర్ you should be settled in the highest possible position. That must be your aim. అట్లీస్ట్ బీటెక్లో ఉన్నప్పుడు అయినా సరే మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోకండి. అయిపోయిన తర్వాత చాలామందికి ఆల్రెడీ ఇంకా వేరే ఏం చేయలేక వాళ్ళ సిచ్యువేషన్ వేరు ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఓకే, మీరు చూడండి అసలు సిటీ ఎంత బాగుందో. నేను ఇందాక ఒక షార్ట్ వీడియోలో కూడా చేసి చూపించాను. హ్యాపీగా మీరు ట్యాప్లో వాటర్ తాగొచ్చు.
ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగచ్చు. సిటీ అంతా వైఫై ఫ్రీ. అంటే ఫెసిలిటీస్ గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ పే చేస్తారు, ఆ ట్యాక్స్కి మీకు గవర్నమెంట్ రిటర్న్లో ఎన్నో ఇస్తుంది. మా ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, అతను 45% ట్యాక్స్ కడతాడు. కానీ దాంట్లోనే దే విల్ బి గెటింగ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మనకి మన ప్రయారిటీస్ని బట్టి ఎప్పుడు మన లైఫ్లో ఏం చేయాలనేది చూస్ చేసుకోవాలి. సో చూడండి, ఎటు చూసినా ద నీట్నెస్, ఎక్కడ చిన్న లిటరింగ్ ఉండదు. పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ హియర్. మనం ఏదైనా హెల్ప్ అడిగినా సరే, ఐ మీన్ అడ్రస్ అడిగినా మనకు తెలియపోయినా వెంటనే చేస్తారు. అట్లాగే అంటే వెల్ మేనర్డ్గా ఉంటారు. నాకు ఇక్కడ యూరోప్లో బాగా నచ్చింది ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ రెస్పెక్టెడ్. మన కంట్రీలో అది తప్పుగా చెప్పట్లేదు, కానీ నేను చూశాను ఒక స్విస్ అతను నాతో స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కలిసి అడిగాడు, నేను ఇండియా వచ్చాను నాకు నచ్చింది అన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అడిగాడు, మీ దేశంలో ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయా, నేను వచ్చి ఒక 10 years అవుతుంది అన్నాడు. డిఫరెన్సెస్ ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు, అదే ఒక చోట ఏమో చాలా రిచ్గా ఉంటారు, ఒక చోట పూర్గా ఉంటారు, అలా ఉంటుందా ఇక్కడ కూడా అంటే ఇప్పటికీ అలాగే ఉందా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. దట్ ఈస్ ట్రూ. మన ఇండియాలో అయితే ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే, యువర్ ఎడ్యుకేషన్ ఓన్లీ కెన్ రిమూవ్ దట్ డిఫరెన్స్, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీబడి ఈక్వల్లీ రెస్పెక్టెడ్. వాళ్ళు వాష్రూమ్ క్లీన్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే దే విల్ బీ హైలీ పెయిడ్. ఎందుకంటే సర్వీస్కి రెస్పెక్ట్ ఇస్తారు. దే ఆర్ డూయింగ్ సమ్ సర్వీస్ మీన్స్ మనలాగా మెయిడ్కి అయితే ఒక శాలరీ, వేరే వాళ్ళకైతే ఒక శాలరీ ఉండదు. కష్టానికి దానికి దే విల్ రెస్పెక్ట్. ఆ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు వాష్రూమ్స్కి అడిగే వాళ్ళు కూడా BMW కార్లు వేసుకుని తిరగచ్చు ఇక్కడ. అట్లాంటి వింతలు చూస్తారంటే ఆల్ ఆర్ ఈక్వల్లీ రెస్పెక్టెడ్. అండ్ మనం యాక్చువల్లీ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరు సొసైటీలో ఎవరు ఏమనుకుంటారని పట్టించుకోరు. దే విల్ డూ దేర్ లైఫ్. ఇంత చల్లో కూడా కొంతమంది రన్నింగ్ చేస్తూ ఉంటారు. అంటే వన్ థింగ్ ఇన్ ఇండియా వాట్ వీ అబ్జర్వ్ ఈజ్ సొసైటీ ఏమనుకుంటుందని చాలా ఆలోచిస్తాం. ఇక్కడ అది ఉండదు. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు సొసైటీ. ఐ మీన్ యూ షుడ్ నాట్ వరీ అబౌట్ వాట్ సొసైటీ థింక్ అబౌట్ యూ, బట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ద సొసైటీ. మనం రివర్స్ చేస్తాం. అంటే సొసైటీకి రెస్పాన్సిబుల్ అంటే ఏంటి? మనం ట్యాక్స్ పే చేయాలి, ఎక్కడ లిటర్ చేయకూడదు, మన కంట్రీని మనం బాగా చూసుకోవాలి, పబ్లిక్ ప్లేసెస్ని కాపాడుకోవాలి. అవి చేయకుండా పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఫీల్ అవుతూ గడపడం అనేది ప్రాపర్ వే ఆఫ్ లైఫ్ కాదు. ఇక్కడ జస్ట్ దే విల్ ఫాలో దోస్ రూల్స్. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకేమన్నా అనిపిస్తే జస్ట్ ఐ షేర్డ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నా వ్యూవే కరెక్ట్ అని నేను ఎప్పుడు అనుకోను. డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇఫ్ ఐఎమ్ నాట్ అఫెండింగ్ ఎనీ వన్, ఇట్స్ దేర్ ఓన్ ఒపీనియన్. ఓకే, సీ యూ ఆల్ గైస్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ దిస్ వీడియో టు మెనీ పీపుల్. థ్యాంక్ యూ.